British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. తారక్ పొన్నప్ప ఈ పేరు వినడానికి కొత్తగా అనిపిస్తుందేమో కానీ తెలుగు ఇండస్ట్రీలో ఇంక నుంచి చాలా గట్టిగా వినిపిస్తుంది. పుష్ప 2లో మరి ఒక వండర్ఫుల్ క్యారెక్టర్ చేసి అందరినీ భయపెట్టేసిన తారక్ పొన్నప్ప ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఎలాంటి విషయాలు చెప్తాడో మరి తారక్ని అడిగి తెలుసుకున్నాం. హాయ్ తారక్ బ్రో. హలో అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ హ్యాపీ. ఎస్ చాలా హ్యాపీగా ఉన్నా యాక్చువల్లీ. పుష్ప 2 సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నా, బట్ ఇంటర్వ్యూస్ కొన్ని వచ్చినాయి అండ్ వెన్ యూ కాల్డ్ మీ అప్ ఐ వాస్ వెరీ హ్యాపీ. నాకు ఫస్ట్ ఇది ఫినిష్ చేసుకుందాం. నిన్న యాక్చువల్లీ హైదరాబాద్కి వచ్చాను నేను. ఫస్ట్ వచ్చి మీకు కాల్ చేసి ఓకే ఇది ప్లాన్ చేసుకుందాము, రిలీజ్ అయిన తర్వాత మిమ్మల్ని మీట్ చేద్దాం అనుకొని ఫస్ట్ ఇదే ప్లాన్ చేస్తున్నా. హోప్ఫుల్లీ టువర్డ్స్ ద నైట్ ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుందేమో అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. అండ్ పుష్ప 2లో మీ క్యారెక్టరైజేషన్ చూసిన తర్వాత లిటరల్గా భయం వేసింది తెలుసా. సో మేము కేజీఎఫ్లో చూసిన తారక్ కానీ సో సైలెంట్గా సో అన్ని పనులు చూసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఇక్కడ ద కంప్లీట్ చేంజ్ ఓవర్. మీలో ఇలాంటి వైలెంట్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? యాక్చువల్లీ ఇదే మీరు అన్నారు కదా ఎక్స్పెక్ట్ చేయలేదని. సో అలా ఏదైనా ఒకటి చెయ్యాలి అని నేను అనుకున్నా. దట్ వాజ్ మై ఇనీషియల్ థాట్. అండ్ దేవరా చేసిన తర్వాత లక్కీలీ మన మైత్రి మూవీస్ ఈపీ గారు ఉన్నారు, సుబ్రహ్మణ్యం గారు, వాళ్ళ నంబర్ తీసుకొని కొంచెం అక్కడి నుంచి రెఫరెన్సెస్ తీసుకున్నా. అండ్ అప్పుడు అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ పుష్ప అనిల్ గారని వాళ్ళతో కాంటాక్ట్లో వెళ్ళినప్పుడు నా ఫొటోస్ అండ్ షో రీల్స్ అని పెట్టిన వాళ్ళకి అండ్ దే వర్ వెరీ హ్యాపీ. సుకుమార్ సార్కి చూపించారు. అక్కడి నుంచి సుకుమార్ సార్ చూసి గిల్కి అని ఒక కన్నడ సినిమా చేసిన నేను. సో ఆ సినిమా వీడియోస్ అండ్ షో రీల్స్లో ఉన్న క్లిప్స్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు సుకుమార్ సార్. పిలిపించారు, లుక్ టెస్ట్ జరిగింది అండ్ యూ కెన్ సీ నౌ ఎలా ఇదవుతుందని. ఫస్ట్ పార్ట్లో ఎండింగ్ వచ్చేటప్పటికి ఫహద్ ఫజిల్ గారిని అలా తీసుకెళ్ళిపోతారు. సో ఈ సెకండ్ పార్ట్లో మిమ్మల్ని అలా తీసుకెళ్ళిపోయి అలా లేపేశారు. ఓ డి అంటే డి అనే టైప్లో అల్లు అర్జున్ గారితో మీరు యాక్ట్ చేశారు. సో ఎలా ఉండింది సో విత్ అల్లు అర్జున్ గారు? మీరే చూసారు ఇప్పుడు అల్లు అర్జున్ సార్ ఎలా అంటే వాళ్ళ యాక్టింగ్ గురించి వాళ్ళ క్యారెక్టరైజేషన్ గురించి ఎంత హైప్ అవుతుంది. ఎవ్రీబడి ఆర్ సేయింగ్ దట్ దిస్ ఇస్ హిజ్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని. సో అలా ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు మనము కూడా ఈక్వలీ అది ఇవ్వాలి కదా. సో అప్పుడే ఆన్ స్క్రీన్ ఇది కనపడుతుంది, కెమిస్ట్రీ కనపడుతుంది. కెమిస్ట్రీ ఇస్ నాట్ జస్ట్ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్, ఇట్ ఈస్ విత్ అదర్ ఆర్టిస్ట్. సో అది మనకు కుదిరింది, అన్నీ పర్ఫెక్ట్గా వచ్చింది. ఆల్ థ్యాంక్స్ టు సుకుమార్ సార్. వాళ్ళ డైరెక్షన్ కరెక్ట్గా మనకి హెల్ప్ అయింది. అండ్ టుడే ఇట్ ఈస్ అ బ్యాంగ్ ఆన్ ప్రోడక్ట్ ఆన్ స్క్రీన్. అంటే మెయిన్గా మీ క్యారెక్టరైజేషన్లో అయితే ఇట్ వాస్ అనే నాట్ అన్ ఏ విలన్, సైకోటిక్ విలన్. సో ఎనీ హోంవర్క్ హ్యావ్ యూ డన్? ఎస్, నాకు సుకుమార్ సార్ చెప్పినప్పుడు హీ వాజ్ వెరీ పర్టికులర్. ఇలా ఈ క్యారెక్టర్కి ఏం చేసినా కూడా వీడు స్మైల్ చేస్తూ ఉంటాడు అని. సో ఆడికి అరగుండు చేసినప్పుడు కూడా స్మైల్ చేస్తుంటాడు. మొత్తం సినిమాలో స్మైల్లో ఉంటుంది. ఎప్పుడు అమ్మవారు లుక్లో పుష్పని చూస్తాడో అప్పుడు మారుతుంది. అప్పటి వరకు ఈ లుక్ అదే స్మైలింగ్ యాటిట్యూడ్లోనే ఉంటుంది. సో కొంచెం హోంవర్క్ చేసిన దీని మీద, అంటే నార్మల్ స్మైల్ ఇస్తే అది వర్కౌట్ అవ్వదు. కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్ మీద వర్కౌట్ చేస్తే డిఫరెంట్గా కనపడుతుంది అని చెప్పి మిర్రర్ ముందు నిలబడి చూడడము ఇది ఎలా ఉంటుంది అని. అండ్ వాయిస్ మాడ్యులేషన్ నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఇక్కడ పుష్ప చేస్తున్నప్పుడు. ప్రతి ఒక్క సినిమాలో బేస్ వాయిస్లో మాట్లాడతా. ఇప్పుడు దేవరాలో చూస్తే కూడా కొంచెం బేస్ వాయిస్ ఉంది. ఇక్కడ బేస్ వాయిస్ వద్దు, ఈ క్యారెక్టర్ కూడా కొంచెం సైకాటిక్గా ఉంది కాబట్టి కొంచెం పీచ్ వాయిస్లో మాట్లాడదాము, ఇరిటేట్ చేద్దాము హీరోని అనే ఒక థాట్లోనే నేను ఈ క్యారెక్టర్ని అప్రోచ్ అయినా. సో అది బాగానే సెట్ అయింది క్యారెక్టర్కి. అండ్ టుడే ఇట్ ఈస్ బీయింగ్ వెల్ రిసీవ్డ్ బై ఎవ్రీబడి. అంటే క్లైమాక్స్ ఎన్ని డేస్ షూట్ చేశారు?
ఆల్మోస్ట్ ఒక 35 days అయితే జరిగింది. రియల్లీ? ఎస్, మెయిన్లీ ఫైట్ కదా, సో ఫైట్ లో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఒక్క రోజుకి మాక్సిమం 2 to 3 షాట్స్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది అండ్ మొత్తం రోప్ షాట్స్ ఉంటుంది. సో అవన్నీ సెటప్ చేయడానికి టైం పడుతుంది. సో దట్ టుక్ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్. ఎస్, ఆఫ్టర్ కేజీఎఫ్ ఐ థింక్ సో మన తెలుగు ఇండస్ట్రీకి మీరు మావారైపోయారు. ఎస్, థ్యాంక్ యూ ఫర్ దట్. యా, ఆపర్చునిటీస్ ఎలా అంటే ఎలా అన్ని బాగానే వస్తున్నాయా ఏంటి? ఎస్, ఇప్పుడు పుష్ప చేస్తున్నప్పుడే నాకు కొన్ని మంచి ఇది వచ్చింది. ఐ కుడ్ సీ దట్ అప్రిషియేషన్ ఆల్ అరౌండ్. మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. సో అటు సైడ్ నుంచే కొన్ని ప్రాజెక్ట్స్ మాట్లాడుతున్నారు. సో హోప్ఫుల్లీ చాలా తొందరగా మీకు దాని గురించి కూడా చెప్తాను నేను. సో మన తెలుగు ప్రేక్షకుల యొక్క రిసీవింగ్ ఎలా ఉంది? ఓ, చాలా బాగుంది. నాకైతే నిన్న సంధ్యా థియేటర్కి వెళ్ళిన అక్కడ చూసి నాకు కొంచెం భయం వేసింది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అంటే సినిమాని ఒక పండగలాగా సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ అనే ఒక ఇది చూసిన అండ్ ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అక్కడ చూసిన వాళ్ళు కూడా రెస్పాండ్ అయిన విధానం అవన్నీ చూసి ఐఎమ్, అంటే అంతమంది క్రౌడ్ మధ్యలో ఫస్ట్ టైం మీరు వెళ్ళడం? ఎస్, అవును. అంత క్రౌడ్ లో నేను ఇప్పటివరకు నేను వెళ్ళలేదు, ఇలా ఉంటది అని అనుకోలేదు. సో ఆ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, ఎస్, నేను చెప్పినట్టు కొంచెం భయం అనిపించింది. భయంతో పాటు ఎక్సైట్మెంట్ అన్ని ఒక మిక్స్డ్ ఎమోషన్స్ మొత్తం కనిపించేసి. అవును. అంటే అలాగే మీ నెక్స్ట్ మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి మరి రామ్ చరణ్ గారు అండ్ బుచ్చిబాబు గారు మూవీ ఏదో ఉందని వింటూ ఉన్నారు. ఎస్, ఇన్ టాక్స్ రైట్ నౌ. అన్నీ కుదిరిందంటే, ఇఫ్ ద క్యారెక్టర్ సూటబుల్ అన్నట్టు వచ్చిందంటే దెన్ హోప్ఫుల్లీ విల్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. నైస్ బ్రో. అంటే మీరు ఒక హీరోగా కెరియర్ స్టార్ట్ చేశారు కన్నడలో. నౌ యూఆర్ గోయింగ్ విత్ అన్ క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అండ్ నెగిటివ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఏంటి సడన్ చేంజ్ ఓవర్? బేసికలీ నేను హీరోగా స్టార్ట్ చేసినప్పుడు ఓకే ఓవర్ నైట్ హీరో అయిపోతా అని అనుకున్నా. దట్స్ హౌ హీరోస్ ఆర్ మేడ్ అని అనుకున్నా. బట్ దెన్ ఆఫ్టర్ 2-3 ఫిల్మ్స్ అంత వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు నాకు అర్థమైంది ఇండస్ట్రీ అనేది ఇంత ఈజీ కాదు, స్ట్రగల్ అనేది అందరూ చూసుకొనే రావాలి అని. సో ఆ తర్వాత నాకు ఒక రికగ్నిషన్ కావాలి యాజ్ అన్ యాక్టర్. ఎప్పుడు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో, రికగ్నైజ్ చేస్తారో అప్పుడే మనం ఎదుగుతున్నామని మనకు ఒక క్లారిటీ దొరుకుతుంది. సో దట్ ఈస్ వెన్ ఐ థాట్ ఓకే, కొంచెం క్యారెక్టర్స్, నెగటివ్ షేడ్స్, పాజిటివ్ షేడ్స్ అన్ని ట్రై చేసుకొని వెళ్దాం. వన్ ఫైన్ డే వాట్ ఎవర్ వి వాంట్, ఒక మంచి రికగ్నిషన్ వచ్చినప్పుడు అండ్ వెన్ పీపుల్ విల్ సే దట్ ఓకే వీళ్ళు చెయ్యగలరు అన్నప్పుడు లెట్స్ ఆల్వేస్ మూవ్ ఆన్ టు బికమ్ అ హీరో అగైన్ అని ఒక థాట్లో ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్. అండ్ అలాగే మైత్రి వారికి కూడా ఒక స్టోరీ చెప్పి ఏదో హీరోగా వెళ్ళే ఛాన్సెస్ ఏదో కనిపిస్తున్నాయి. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. ఏదైనా అన్ని కుదిరి వచ్చిందంటే 2025 వుడ్ బి అ బిగ్. అయితే నడుస్తున్నాయి అన్నమాట. లేదు అంటే మాటలు జరుగుతున్నాయి, నాట్ విత్ మై ఓన్ ఇది అన్నట్టు. కొంచెం మాటలు జరుగుతున్నాయి. చాలా తొందరగానే మీకు దాని గురించి అప్డేట్స్ ఇస్తాను.